హలో దోస్తులు, కాస్టైరన్ ప్యాన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ప్యాన్ పైన కొంచెం సర్ఫ్ వేసి ఇలా రుద్దుకోవాలి. 2 సార్లు సర్ఫ్ వేసి రుద్దుకుంటూ కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత సర్ఫ్ స్మెల్ రాకుండా ఉండాలంటే హాట్ వాటర్ వేసి కడగాలి. కడిగిన తర్వాత ప్యాన్ అయితే పొడి క్లాత్తో తుడిచేసిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసి మొత్తం తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత ఇలా 2 సార్లు అయితే చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో రుద్ది ఫస్ట్ దోశ అయితే వేసాను. ఈ దోశ అయితే అస్సలు బాగా రాలేదు, మొత్తం అంటుకుపోయింది. ఇంకా దీన్ని మొత్తం తీసేసరికి నాకైతే తల ప్రాణం తోక్కొచ్చింది. కాకపోతే సీజనింగ్ చేయడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత దోశలు అయితే చాలా బాగా వస్తాయి. సెకండ్ దోశ, థర్డ్ దోశ చాలా బాగా వచ్చింది. ఇంకా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ అయితే రుద్ది ఇంకా దోశ అయితే వేసాను. ఇంకా ఇది బాగా వచ్చింది. థర్డ్ దోశ కూడా బాగా వచ్చింది. ఇంకా మీరు మాత్రం నాన్ స్టిక్ వాడితే మాత్రం వాడకండి. కాస్ట్ ఐరన్ అయితే తెచ్చుకొని వాడుకోండి. ఇంకా ఇప్పుడు డిస్కౌంట్స్